నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన జగనన్న సైన్యం. సుమారు 500 వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ. అక్కడి నుండి కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటే వరకు సాగిన ర్యాలీ. వైసీపీ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, చివరకు మహిళలపై కూడా దాడులు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు గొండుపాటి సత్యంబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల చేనేతల సమావేశం. 6 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు బాకీ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి తరలించారు. ముందుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ పెట్టెలు జిల్లా పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సిటీ పార్టీ కార్యాలయం నుండి బొమ్మూరు ప్రెసిడెంట్ కార్యాలయం వరకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సుమారు 500 వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటే వరకు ర్యాలీ కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు ర్యాలీలో వెంట నడవడం విశేషం. తొలుత మోరంపూడి జంక్షన్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా వెళ్లి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని తదనంతరం సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటాక తాడేపల్లికి జగనన్న సైన్యం ర్యాలీ రావడం జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత సుస్పష్టంగా కనబడుతుందని, సుమారు 50,000 పత్రాలను కేవలం సిటీలోని ప్రజలతోనే సంతకాలు చేయించామని అన్నారు. అనూహ్య స్పందన. ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని సంతకాలు చేశారని తెలిపారు. ఈ నెల 18వ తేదీన జగన్ గవర్నర్ను కలుస్తారని, ఈ కోటి సంతకాల పత్రాలను అందజేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుకున్నట్టు భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని హాజరైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాల సేకరణ జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5,000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 7 నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బొమ్మూరు నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపై కొవ్వూరు వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్ రావు, మేడపాటి షర్మిలారెడ్డి, ఆకుల వీర్రాజు, మేడ గురుదత్, గోందేసి శ్రీనివాస్ రెడ్డి, నక్కా రాజుబాబు, నక్కా నగేష్, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, సత్యప్రియ, సరితారాణి, రూకియా, చిగురుమిల్లి చిన్న, ఆచెంట కళ్యాణ్, పెయ్యల రాజేష్, బొప్పని సుబ్బారావు, డాక్టర్ అలీ, పడాలరెడ్డి, కొల్లి వెంకటరత్నం, గొర్రెల రమణ, బొమ్మి శ్రీను, పుచ్చ గోవింద్ రెడ్డి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం,
సంగీత వెంకటేశ్వరరావు, చాపా రాజా, పరిమళ నాని, మద్దలాను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సేకరించినటువంటి కోటి సంతకాలని 4,20,000 సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాలన్నింటి కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసి వచ్చి ఒక ర్యాలీగా బయలుదేరి కొవ్వూరు నియోజకవర్గానికి చివరున్నటువంటి నేషనల్ హైవే వరకు సాగనంపాలనేటువంటిది పార్టీ నిర్ణయించినటువంటిది. ఇది ఒక చారిత్రక ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి పౌరుణ్ణి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇచ్చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కనుక చేసినట్లయితే ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని నిరోధించగలమని, ఆ నిరోధించే క్రమంలోనే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణే ఒక ఉదాహరణగా ఇవాళ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ కపట నిద్రని నేపడం కోసం కళ్ళు తెరిచి చూడమని, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, మీరు మీ నిర్ణయాన్ని ఎలా ఎందుకు వెనక్కి తీసుకోవాలనే దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం. ఇక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు వరకు ఈ ర్యాలీని తీసుకువెళ్ళి నేషనల్ హైవేలో అందిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన ప్రభంజనం కనబడతా ఉంది. 175 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు కదం తొక్కి ఇవాళ రోడ్లపైనకి రావడం జరిగింది. మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమము చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా కోటి సంతకాలు పైమాటే ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ కాలేజీలు చేసే దానికి లేకుండా ఇవాళ ప్రభుత్వ పరంగానే ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఈ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జగనన్న 17 మెడికల్ కాలేజీలు 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినా 2.5 సంవత్సరాల్లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఈయన పేద ప్రజలకు అందనివ్వకుండా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ పరం కాకుండా ప్రజల కిందనే ఉంచాలి. సంవత్సరానికి సుమారుగా 20,000 మంది 2,300 మంది డాక్టర్లు తయారవుతారు. అంటే 10 సంవత్సరాల్లో 23,000 మంది డాక్టర్లు పేద విద్యార్థులు తయారయ్యే పరిస్థితుల నుంచి ఇది జరగనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున కదం తొక్కుతాము అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. వైసీపీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందని, చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో వైసీపీ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబ్బులు బాకీ అని చెప్పి రికవరీ పేరుతో వచ్చి ఉద్దేశపూర్వకంగా తమ కుటుంబం మీద దాడి చేశారని, మహిళలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మహిళలు చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. సుభాన్ వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మహిళలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇంత జరిగినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మరి ఆ మధ్య కోటపల్లి బస్టాండ్లో 4-5 కుర్రోళ్ళు పోలీసుల మీద తిరగబడితే దానికి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని బద్నాం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన విషయం మర్చిపోయారా అని మాజీ ఎంపీ భరత్ని సత్యంబాబు ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేట్రేగిపోయిన బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని సత్యంబాబు చెప్పారు. బంగారం వర్తకుడికి ఇవ్వాల్సిన 15 లక్షల రూపాయల మాట ఏమిటని నిలదీశారు. గతంలో మీరు కూడా ఎంపీగా ఈవీఎంతోనే నెగ్గారు కదా, జగన్ కూడా ఈవీఎంతోనే నెగ్గారు కదా, ఇప్పటికైనా వాస్తవాలు గమనించి మాట్లాడితే మంచిదని సత్యంబాబు హితవు పలికారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బేసరి చిన్ని, ఎంఎన్ రావు, అనసూరి శ్రీనివాస్, స్వాతి సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకపోతున్నాయి వైఎస్ఆర్సీపీ గోండాయిజం రౌడీజం సిటీలో. చాలా దయనీయమైన స్థితి ఏంటంటే, ఎంత దుర్మార్గం అంటే, మహిళలు ప్రెస్ క్లబ్కు వచ్చి మా ప్రాణాలకు రక్షణ కల్పించండి మహాప్రభు వైఎస్ఆర్సీపీ గోండాల నుంచి అని పేర్లు పెట్టి మరీ చెప్పే పరిస్థితి రాజమండ్రిలో మాలాంటి సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ ఎప్పుడు కూడా మేము చూడలేదు. పూర్వం ఎప్పుడో మా చిన్నప్పుడు విజయవాడ అనేవారు, ఆళ్ళగడ్డ అనేవారు, రాయలసీమ అనేవారు, కడప కర్నూలు అనేవారు. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే సమస్యలతో వాళ్ళందరూ కొంచెం పీస్ఫుల్గా ఉంటే, మా దౌర్భాగ్యం కొద్దీ క్రిందసారి వచ్చిన ప్రభుత్వంతో మళ్ళీ ఈ అరాచక శక్తులు పెట్టరేగిపోయినాయి. ప్రజలు బాధలు పడి ఈ 5 ఏళ్ళు వేచి చూసి ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో కనీసం మాట్లాడుకునే స్వాతంత్రం ఇవన్నీ కూడా వచ్చి బాగానే ఉన్నాం అనుకుంటే, మధ్యలో ఈ అరాచక శక్తులు పెట్టరేకపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితి లేదు. సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల చేనేతల సమావేశం ఈ రోజు రాజమండ్రి స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. సుమారు 40 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు నల్లా రామారావు, అల్లకరాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తక్షణమే 6 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు బాకీ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండి, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖా రాణిని ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతిలోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే చేనేత సహకార సంఘాలు, చేనేత కుల సంఘాలు, చేనేత ఉద్యమ సంఘాలను కలుపుకొని రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణను సంఘాలతో కలిపి చర్చించారు. ఈ కార్యక్రమంలో సమతం రమణ, మహేష్, వేత సత్యనారాయణ, చింతా వీరభద్రేశ్వరరావు, కేవీవి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రాజమండ్రి 48వ వార్డులో వృద్ధులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 48వ వార్డులో తెలుగుదేశం నాయకులు అజ్రపు రమేష్ బాబు స్థాపించిన బహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, వితంతువులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, వార్డు పెద్దలు నాగిరెడ్డి సుబ్బారావు, హరి బెనర్జీ, A1 క్యాటరింగ్ గంగాధర్, అంకిరెడ్డి శ్రీను, నాగిరెడ్డి రాజేష్, గుర్రాని శ్యామ్, మామిడి చెట్టు నాగార్జున, ఆనందమిత్ర బృందం, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఫౌండేషన్ పెట్టామమ్మా, బాహుదేవ్ ఫౌండేషన్. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది మన నవీన్లో మన ఏరియాలో స్లమ్ ఏరియా, ఇప్పుడు దానిపేట తిరగకూడదు అరడాట్లో అందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. మన కోరి మార్కెట్ సరౌండింగ్ లో ఉన్న ఏరియాలన్నీ కూడా స్లమ్ ఏరియాలే. మనం ఏ పూట వెళ్ళి తెచ్చుకొని మనం రోజు గడుపుకునే పరిస్థితి. ఇలా ఉన్న పరిస్థితుల్లో రైస్ అన్నం పెడితే ఆ పూటకే అయిపోతుంది, రైస్ ఇస్తే నెలంతా పోషకంగా ఉంటుందన్న ఉద్దేశంతో బాహుదేవ్ ఫౌండేషన్ ఓపెన్ చేసాం. ప్రతి నెల ఇది ఈ రోజు ఇచ్చేసి ఏదో కార్యక్రమం కాదు, ఏదో కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా ప్రతి నెల బాగా లేని వాళ్ళకి ఇల్లు లేకుండా, పిల్లలు సరిగ్గా చూడట్లేదు, బాబు నేను తినడానికి రైస్ లేదని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంది నన్ను అడిగారు, ఇలాగా రైస్ ఇస్తున్నావు మాకెందుకు, అందరికీ ఇస్తున్నాను మేము మాకు ఇవ్వరని అడుగుతున్నారు. అలాగే ఇస్తానికి అందరూ భగవంతుడి దయ వల్ల ఎవరు చేయాలా ఉండకూడదు తల్లి, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరి చేయి అలా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఇష్యూ చెప్పేది ఏదో నాకు డబ్బులు ఎక్కువైపోయి పంచట్లా. ఇక్కడ మనం అందరం ఈ రకంగా ఈ రోజు నిలబడి ఉండగలుగుతున్నాం అంటే కరోనా టైంలో అందరూ ఎంతమంది చనిపోయారమ్మా. ఈ రోజు మనం బతుకున్నామంటే భగవంతుడు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు మనకి, ఇంకా బతకంగా బాబు ఇంకా లోపల నేను తిని బతకంగా ఇచ్చాడు అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం నేను చిన్న కార్యక్రమం పెట్టాను.
దానికి సహకరించిన ఆల్రెడీ వాసు గారు కానీ, అనుశ్రీ సత్యనారాయణ గారు, అప్పారావు గారు కానీ, పార్టీ తరఫున కానీ, మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ సర్కిల్ పోయిన నెలలో నేను రైస్ ఇచ్చాను. రైస్ ఇస్తే నేను కొంతమంది ఇచ్చాను నాకు రైస్, నేను మిగిలిన డబ్బుతో నేను కొనిచ్చాను. ఇదేం గవర్నమెంట్ ఎవరో ఇచ్చి నాకేమో పొలాలు ఉండి పండించిన దానికి ఏం చేసుకోవాలో తెలియక పంచిపెట్టట్లా. పోయిన నెలలో నేను కొనిచ్చాను. ఈ నెలలో నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి ఇచ్చారు రైస్. ఇదే నేను ఇందులో ఈ నెల అయితే నేను రూపాయి కూడా పెట్టలేదు రైస్ మీద, నా డబ్బులేం పెట్టాల. అందరూ ఏం చేస్తున్నారంటే తమ్మేసి డబ్బులు తీసేసుకుంటున్నారు, రేషన్ కోటాలు అమ్మేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏదో అయ్యో లేని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. వీళ్ళు తమ్మేస్తే 200, 300 ఇస్తున్నారు రేషన్ వాళ్ళు. ఆ 200, 300 అమ్మేదరే అలా కాదు. ఆ 200 ఎంతసేపు ఆదివారం రోజు కోడి తెచ్చుకున్నంత కాదు, కొంచెం ఆలోచించండి అని నా సర్కిల్ చెప్తే, నా సర్కిల్ పేరు చెప్తే కొన్ని ఇబ్బంది పడతారు. నా సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నాది కాదు, నేను ఒక మధ్యవర్తిని, వాళ్ళకి మీకు మధ్యలో ఉన్నవాడిని. వాళ్ళందరూ సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఈ నెలలో ఇలా జరుగుతుందమ్మా. మళ్ళా నెలలో భగవంతుడి దయ వల్ల, నా ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ వల్ల నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రైస్ అనే కాకుండా కిరాణా అని, చీరలని ఏమన్నా చేయాలని నా తాపత్రయం. అలా ముందు చెబితే మళ్ళీ నాకు ఆధారపడినా నాకు ఎందుకు అవ్వలేదని అడుగుతారని చెప్ప మామూలుగా అందరూ సహకరిస్తే ఏమన్నా చేయాలని సిద్ధంగా ఉన్నాను. అటువంటి సంకల్పం రావడం చాలా అరుదు. మరి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలుగా మరి మీ అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఆయనకి వెనకుండి మరి సహాయ సహకారాల వాళ్ళ స్నేహితులు అందించాలని కోరుకుంటూ, నేను కూడా నా వంతు ఏదైనా సహకారం చేస్తానని హామీ ఇస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేసిన ఈ ఫౌండేషన్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. చాలా మంది మన రాజమండ్రిలోనే కోటీశ్వర్లు ఉన్నారు, కానీ పక్కోడికి సహాయం చేద్దామన్న ఆలోచన ఎవరికి ఉండదు. అటువంటిది అత్యంత ప్రదేశ్ మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని, అతను అందరిలాగా కోటీశ్వరుడు ఏం కాదు, కానీ మనసున్న గొప్ప కోటీశ్వరుడు. మనసు అంతకన్నా విలువైనది ఏమీ లేదు. తన ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే, చాలామంది మన వార్డులో పేదవాళ్ళు ఉన్నారు, 5 కేజీలు ఇస్తున్నారు, వీళ్ళకి సరిపోవడం లేదు సరిగ్గా, ఇంకో 5 కేజీలు ఇస్తే నెల మొత్తం సరిపోద్ది అన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఏదో రకంగా కష్టాల్లో ఉన్న మీ కొడుకులాగా మీ అందరికీ కూడా చేరువుగా ఉంటూ, ఇప్పుడే చెప్పాడు, ఒక రైస్ ఒకటే కాదు, మీకు కిరాణా సామాన్లు కానీ, అలాగే మందులు కానీ, అలాగే చీరలు కానీ, ఏదైనా సరే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన సప్ప ఆదినారాయణను స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఘనంగా సన్మానించారు. కార్మిక వర్గానికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడడంతో పాటు వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణకు మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సప్ప ఆదినారాయణకు స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో సోమవారం దుస్సాలువ బొకే ఇచ్చి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, మునీశ్వరరావు, ఉండ్రాజ్వరపు సూర్య తదితరులు పాల్గొన్నారు. ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపం నెంబర్ 2 నందు
సంఘ అధ్యక్షులు గంప లీలా గిరిజా శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘ సభ్యుల సహకారంతో వేయించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, రాజేంద్రనగర్ దేవాంగ సంఘం గౌరవ అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, గోరక్షణపేట దేవాంగ సంఘం అధ్యక్షులు భల్లా, కార్యదర్శి నక్కిన ప్రసాద్, మాజీ తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ చెన్నా ప్రగడ శ్రీనివాస్, నారాయణపురం దేవాంగ సంఘం అధ్యక్షులు మోరా వీరభద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణ పండ శ్రీనివాస్ చే రచించబడిన శ్రీ మాలికా పుస్తకం క్యాలెండర్లతో పాటు సభ్యులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నల్లా శివశంకర్ రావు, కోశాధికారి పింజర్ల భాస్కర్ రావు, గౌరవ సలహాదారు పూర్ణిమ ప్రసాద్, మావూరి బాబురావు, మోతికి వినయ్ మనోజ్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు మనం 35వ సాధారణ సమావేశం జరుపుకుంటున్నాం. దాంతోపాటుగా 2026కి ఆహ్వానం పలుకుతూ 25 వేడుకలు పలుకుతూ మనం ఈరోజు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించుకొని అలాగే కేక్ కటింగ్ కూడా చేసుకుని నూతన సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మన సంఘ సభ్యులు, తోటి సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం చేసే కార్యక్రమాలని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ముందు ఇంకా సంఘాన్ని బలోపేతం చేసుకుని బాగా ఉత్సాహంగా సభ్యులందరినీ ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి రాజమండ్రిలో అన్ని సంఘాల కంటే ది జాపేట దేవాంగ సంక్షేమ సంఘానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని కోల్పోకుండా ఇంకా ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అలాగే మనం రాజమండ్రి దేవాంగ సంఘానికి కుమార్ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం వారికి కూడా మన సహాయ సహకారాలు అందించి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్, అన్న క్యాంటీన్ వెనుక శ్రామిక భవనం నందు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొజ్జ రామకృష్ణరావు మాట్లాడుతూ 2018 నుండి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని, దీనికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి చెస్ విధానం వసూలు చేస్తూ ప్రభుత్వం ఆ సొమ్మును వేరే మార్గాలకు మళ్లిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్, సహజ మరణం, యాక్సిడెంట్ పరిహారం, వృత్తిపరమైన టూల్ కిట్స్ కావచ్చు, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం, స్కాలర్షిప్ విధానం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పెంటర్ అసోసియేషన్ అప్పర్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ శ్రీ నంబూరి శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ లింగమల శ్రీనివాసరావు, ఆసపు శ్రీనివాస్, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ స్టేజీ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో తెలియని విషయాలు చెప్తారని తెలుసుకుందామనే ఉద్దేశంతో మీరందరూ ప్రధానంగా ఇటే జిల్లాల వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన వారందరికీ మా ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు. మిత్రులారా, దీనికి సూత్రధారులు నిజాన్ని నిజంగానే అంగీకరించాలి. ఒక 1000 మందితో గ్రూప్ తయారవటానికి అపార శ్రీనివాసరావు గారు, కట్టా వెంకటరమణ గారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలుపుతున్నా. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించాలి. అంగీకరించినప్పుడే ఒకళ్ళకి ఒకళ్ళు మంచి చెడ్డ ఆలోచించుకుని భవిష్యత్తులో మనం ఏం చేయాలనేది ఒక ఆలోచనకు వస్తుంది. అలాగే నేను వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలనే చెప్తారు ఎవరికి వాళ్ళే. కానీ ఇక్కడ దీనికి నేను భిన్నంగా మాట్లాడుతున్నా. దానికి కారణం ఏంటంటే అపార శ్రీనివాసరావు గారు గ్రూపుల్లో పెట్టే పోస్టులు, కట్టా వెంకటరమణ గారు చెప్పే మాటలు నేను 10 అడుగులు వెనక్కి వేస్తున్నా. మనం ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం. పండగ లోపల బోర్డును పునరుద్ధరిస్తామని చెప్తున్నారు.
మనం శాంతియుతంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా ఫస్ట్లో అపార శ్రీనివాసరావు గారి గ్రూపులో ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ పోస్టులు పెట్టా. మన శ్రీనివాస్ గారు, సార్ అలా కాదు, మనకి సౌమ్యంగా మాట్లాడి సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుందామని వారు చెప్పడం జరిగింది. చేయాలని శ్రామిక వర్గం రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాలను మేల్కొల్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి నేడు మనకు దాపురించింది. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని జీవించే హక్కును కాలరాస్తున్న లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాల నుండి కూడా కార్మికులు రోడ్డు మీద పడ్డారు. అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు యొక్క సంక్షేమ పథకాలు మొత్తాన్ని కూడా పక్కన పెడుతూ ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు. సంక్షేమ పథకాలన్నీ మీ అందరికీ తెలిసినవి కాబట్టి వాటి జోలికి పోవటం లేదు. ఒక కార్మికుడు మరణిస్తే ఆ కార్మికుని కుటుంబం రోడ్డున పడుతుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. సహజ మరణానికి బీమా ఉండాలి, కుటుంబం యొక్క రక్షణ భద్రతకు ఒక భరోసా ఉండాలనేటటువంటి సంకల్పంతోనే మన బీఓసీ బోర్డును వాళ్ళ ఆత్మాభిమానం ఉండి పరిగెత్తుకు రావాలి. ఇది ఎవరు కూడా ఇళ్ళకెళ్ళి బాబు నువ్వు రా నీ సమస్య అని చెప్పరు. అదే కార్మికుడు రోడ్డు మీద పడిపోతే చనిపోతే 20 మంది వస్తారు ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరికి. ఎందుకు రావాలి? అప్పుడు కావాలి. అదే కార్మికుడికి ఏ బాధ అయినా సరే ఆ ప్రెసిడెంట్ కావాలి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయమని మేము మనం చేస్తున్నాం. మరి ఆ మధ్యకాలంలో ఈ శ్రమ అనే కార్డు పెట్టారు మీరు, పోర్టల్ 2022 ఎండింగ్ అయిపోయిందండి. ఈ శ్రమ దేనికంటే రోడ్డు మీద ఎంత చచ్చిపోతాం అనేది దాని గురించే పెట్టారు ఈ శ్రమ కార్డు. ఈ రోజుకి వచ్చి ఒక్క రూపాయి కూడా విడుదల కానీ దుస్థితిలో ఉన్నది ఈ శ్రమ కార్డు. దేనికి? మెల్లె తగిలించుకోవడానికి. ఇప్పుడు బీఓసీ కార్డు కూడా అదే పరిస్థితి. మోర్చ వచ్చేవాడికి మెల్ల వేసుకునేలాగా ఉన్నది. ఐరన్ ఎడతారు చేతితో మోర్చ వచ్చేవాడికి. ఇప్పుడు ఈ రోజున బీఓసీ కార్డు మోర్చ వచ్చిందని ఈ కార్డు పెట్టుకోవాలి. ఆ పరిస్థితి తయారైంది. అలాగే పెన్షన్ యోజన పక్కన పెట్టారు కార్మికుడికి, దాన్ని కూడా పక్కకు వస్తారు. ఆడి జీవితకాలం మొన్న పాపం ఒక ఆయన చనిపోయాడు. 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది కట్టి. అయ్యా చనిపోయాడంటే భార్య కూడా రావాలన్నాడు. వాళ్ళ భార్య వస్తే మీరు కూడా చనిపోవాలంటే పిల్లలకు వస్తుంది అంటున్నాడు. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఏది కూడా వర్కౌట్ కాని పరిస్థితి తయారైంది. అలాగే మనకన్నా సంక్షేమ ఫలాలు ఒక మ్యారేజ్, మరి ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆనందపడేవారంటే మ్యారేజ్ అయితే డబ్బులు ఇచ్చేవారు, డెలివరీ అయితే 2 డెలివరీకి డబ్బులు ఇచ్చేవారు, సహజ మరణం అయితే డబ్బులు ఇచ్చేవారు, యాక్సిడెంట్ అయినచ్చో డబ్బులు ఇచ్చేవారు, యాక్సిడెంట్లో చనిపోయినా డబ్బులు ఇచ్చేవారు, పిల్లల స్కాలర్షిప్ మెరిట్ అయితే పిల్లల స్కాలర్షిప్ ఇచ్చేవారు కార్మిక పిల్లలకి, ఎన్ఎస్సి నేషనల్ అకాడమిక్స్ కోర్సులో మరి ట్రైనింగ్ విధానం ఇచ్చేవారు. అలాగే వర్కర్లందరికీ కూడా ఏ వృత్తి వాళ్ళకి టూల్ కిట్లు కూడా ఇచ్చేవారు. రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులుగా ఈమంది కన్నారావు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఆనం కళా కేంద్రం దగ్గర వేంచేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులు ఈమంది కన్నారావు, సెక్రటరీ ఎస్పి శివరాం ప్రసాద్, ట్రెజరర్గా వివివిఎస్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా పిల్లి శ్రీనివాస్, మీసాల సత్యరాజు, మావూరి సుబ్రహ్మణ్యం, ఎస్విఎస్ బాలు, సత్యవరపు చంద్రశేఖర్, కాండ్రోతు ప్రవీణ్ కుమార్, భూషణ్, కుడుపుడి సురేష్ తదితరులు హాజరయ్యారు.
నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ మార్గాన్ని భారత్ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన జగనన్న సైన్యం. సుమారు 500 వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ. అక్కడి నుండి కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటే వరకు సాగిన ర్యాలీ. వైసీపీ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, చివరకు మహిళలపై కూడా దాడులు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు గొండపాటి సత్యంబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల చేనేతల సమావేశం. 6 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు బాకీ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.